యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కూడా జన్మించింది. జన్మించేటప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన మీకు నేను చెప్తాను. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని వారు చూశారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసుని ఆరాధించాలని, యేసుని చూడాలని, యేసు దరికి చేరుకోవాలని తూర్పు దేశము నుంచి వారు ఆ నక్షత్రం ఎలాంటిదో తెలుసా? ఈ జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి నడిపించినటువంటి నక్షత్రము. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి పిల్లరా, రమారమి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యేసుని దర్శించి ఆయనను ఆరాధించాలని, ఆయనను పూజించాలని కొన్ని వందల మైలు అరణ్యంలో నుండి, ఎడారి ప్రాంతంలో నుంచి యేసు దగ్గరికి వారు ప్రయాణమయ్యారు. ఒకటి, తూర్పు దేశపు జ్ఞానులు యేసుని ముఖాముఖిగా దర్శించి ఆయనను ఆరాధించాలని వందల కిలోమీటర్ల ప్రయాణము చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒకటి, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే యేసును ఆరాధించడానికి వారు బయలుదేరారు. అంటే పిల్లలు, ఆ రోజుల్లో యేసయ్య పుట్టేటప్పుడు ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి వారిలో విద్య లేనటువంటి పామరులు కారు వాళ్ళు, సకల శాస్త్రాలు ఎరిగినటువంటి వారు, విద్యావేత్తలు ఆ రోజున యేసుని ఆరాధించడానికి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణము ప్రమాదానముతో కూడినటువంటిది. ఒంట్ల మీద ప్రయాణం వారు చేయాలి, అరణ్యము గుండా వారు ప్రయాణము చేయాలి, ఎడారి మార్గము గుండా వారు ప్రయాణము చేయాలి. అయినప్పటికీ కూడా, ప్రమాదానాలు పొంచి ఉన్నప్పటికీ కూడా, క్రూరమైనటువంటి జంతువులు పొంచి ఉన్నప్పటికీ కూడా వారు యేసును దర్శించాలన్నటువంటి ఆ యొక్క నడిపింపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కూడా ఎన్ని ప్రమాదానాలు నువ్వు ఆరాధన చేయటానికి పొంచి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నువ్వు ఎదుర్కొంటూ జయించుకుంటూ రావటం నేర్చుకోవాలి. మొదటగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రిస్మస్ ఆరాధన అందరూ వచ్చారు, చాలా సంతోషం పడారు. ఇక్కడితోటి మరి యేసుక్రీస్తుని వెంబడించడం మానేవద్దు. ఆయనను చేరేంత వరకు కూడా, ఆయనను కలుసుకున్నంత వరకు కూడా మనము ప్రయాణము చేస్తుండవలసినటువంటి వారమే ఉన్నాం. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. మన జీవితము ఒక ప్రయాణముతో కూడినటువంటిది. ఈ ప్రయాణంలో కొత్త వారు మనకు కనిపిస్తారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొంతమంది జీవితాంతం వరకు కూడా తోడుంటానంటారు, మధ్యనే వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీ గమ్యం మాత్రము ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. కొత్త వారు పరిచయం అయ్యారు, ఫలానా వారి వల్ల నేను వెనక్కి వెళ్ళిపోయాను, ఫలానా వారు నన్ను ఆటంకపరుస్తున్నారు, అందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాను అని ఎన్నటికీ కూడా వారందరూ నీకు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు యేసు మీద మాత్రమే దృష్టించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన యొక్క క్రిస్మస్ యొక్క సందేశం ఏంటో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించి తెచ్చినటువంటి కానుకలను గురించి నేను 7 విషయాలు చెప్తాను. ఒకటేమో, తూర్పు దేశపు జ్ఞానులు ఆ దినాల్లో విద్య లేని పామరులు కాదు, యేసు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చినటువంటి వారు, విద్యావేత్తలు, శాస్త్రాలు పెరిగినటువంటి వారు. ఒకటి. రెండోది పిల్లరా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారని వాక్యంలో రాయబడిందంటే పిల్లరా, ఒకటేమో వారు విద్యావేత్తలు, శాస్త్రం తెలిసినటువంటి వారు, పిల్లరా కాస్తో కోస్తో పలుకుబడి కలిగినటువంటి వారు. అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఈ రోజున
ప్రపంచంలో ఎక్కువ శాతము శాస్త్రవేత్తలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారే. ఒకటి. రెండు, పిల్లరా, ఈ జ్ఞానులకు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలు వాళ్ళకి తెలుసు. ప్రైజ్ గాడ్. ఏం తెలుసు? జాగ్రత్తగా వినండి. ఒకటేమో వారు జ్ఞానులు తూర్పు దేశం నుంచి ప్రయాణమయ్యారు, ప్రమాదానాలు దాటుకుంటూ వచ్చారు. రెండోది పిల్లరా, వారికి ఏం తెలుసు అంటే పాత నిబంధన గ్రంథములో ప్రవచించినటువంటి ప్రవచనాలు వారికి తెలుసు. ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి ఆయన జన్మించేటప్పుడు ఆ నక్షత్రమును వెంబడిస్తూ దేవునికి మహిమ కలుగును. పిల్లరా, ఈ జ్ఞానులు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనాలు ఎరిగినటువంటి వారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు పుడతారని ప్రవచనాలు ఉంది. సంఖ్యాకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 24:17 వచనం చదివితే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏముందమ్మ అక్కడ? సంఖ్యాకాండము 24:17, నక్షత్రము యాకోబులో ఉదయించును. చదువుతారా? నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనము. సంఖ్యాకాండం 24:17 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకానికి రాకముందు ఈ మాటలు ప్రవచనం ఉంది. అది వెరిగి ఈ వినాలే, మాట్లాడద్దు. ఈ జ్ఞానులు ఆ ప్రవచన వాక్యం ఎరిగి ఉన్నారు కాబట్టి, చదివి ఉన్నారు కాబట్టి, వారు యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందేమోనని అనేక నెలలు అనేక సంవత్సరాలు కనిపెట్టినటువంటి వారు. కానీ ఒకానొక సమయమున ఆకాశంలో ఏం పుట్టింది? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ బెత్లెహేములో పుట్టడము, ఆకాశంలో నక్షత్రం పుట్టడం జరిగింది. ఆ ప్రవచనాలను చూసి వీరు ఏమయ్యారంటే ప్రయాణమయ్యారు పిల్లలు. అంటే వారికి ఏం తెలుసు అంటే లేఖనాలు తెలుసు. ఈ రోజున సంఘానికి వచ్చిన మీరందరూ కూడా మీకు చదువు రాకపోతే సేవకులు చెప్తున్నటువంటి వాక్యాలు మీరు వింటే మీరు వాక్యాలు నేర్చుకోగలుగుతారు. మీకు లేఖనాలు తెలుస్తుంది. మీకు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. దొరికేటప్పుడు వాక్యము సంపాదించుకోవాలి. సమృద్ధైనటువంటి వాక్యం దొరికే స్థలానికి మీరు వచ్చారు. లేఖనాలను ఎరిగి ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి శ్రేష్టమైనటువంటి విశ్వాసం అవుతాడు తెలుసా? బెరేయా సంఘస్థులు తెస్సలోనికైల సంఘస్థుల కంటే ఘనులైనటువంటి వారంట వాళ్ళు. ఎందుకు? వారు లేఖనాలను పరిశీలించేవారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్న మనము లేఖనాలు ఎరిగాలి. మనము చాలామందికి లేఖనాలు తెలియదండి. పాత నిబంధనల గురించి తెలియదు, క్రొత్త నిబంధనలు రాయబడినటువంటి దాని గురించి తెలియదు. కానీ చెప్పగలిగినటువంటి సేవకురాండ్లు ఉన్నారు ఇక్కడ. వివరంగా దైవికమైనటువంటి జ్ఞానము చేత మిమ్మల్ని నింపడానికి దేవునికి స్తోత్రం. ఒకటి, తూర్పు దేశపు జ్ఞానులు. వారు ప్రమాదాలను ఎదుర్కొంటూ వచ్చారు. రెండు, ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంట పిల్లరా? లేఖనాలు ఎరిగినటువంటి వారు. లేఖనాలు ఎరగకపోతే, వాక్యం తెలియకపోతే చాలా సులువుగా మీరు సంఘం నుంచి వెళ్ళిపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే లేఖనాల చేత నీ హృదయంలో స్థిరపరచబడతావో, లేఖనాల మీద, వాక్యం మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుందో, హితోపదేశం ద్వారా ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుందో, అపోస్తలుల బోధ మీద ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుందో, నువ్వు ఈ యొక్క కట్టడాల నుంచి బయటికి వెళ్ళలేవు.
ఎప్పుడైతే లేఖనాలకు నువ్వు వేరుగా బ్రతుకుతావో, లేఖనాలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉండదో, లేఖనాలకు ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో, నువ్వు దేవునికి దూరస్తుడు అయిపోతావు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. మూడో విషయంలోకి వస్తున్నాను. ఒకటేమో తూర్పు దేశపు జ్ఞానులు, రెండేమో లేఖనాలు విరిగినటువంటి వారు, మూడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుతారా మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. క్రొత్త నిబంధన గ్రంథము మొదటి పుస్తకము మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి, వారంటే ఎవరు? జ్ఞానులు. ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, చాలు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి ప్రయాణము ఎడారి ప్రయాణమై ఉంది, వారి ప్రయాణము అరణ్య మార్గమై ఉంది, వారి ప్రయాణము పిల్లల ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి ప్రయాణము అయినప్పటికీ కూడా వారి యొక్క నిర్ణయము, వారి యొక్క తీర్మానము యేసుని చూడాలి, యేసుని కలుసుకోవాలి. ది మైనర్. యేసయ్యా నిన్ను చూడాలి, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఈ లోకమునందు, యేసయ్యా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, అంధకారములో అందుడనేనైతిని, అంధకారములో అందుడనేనైతిని, నిన్ను చూచే నేత్రములు, నిన్ను చూచే నేత్రములు నాకు వసగుము నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. పాడదాం. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని.
అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమసితిని, తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరా. అందరూ పాడతాము కలిసి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరా. అందరూ పాడదాం. ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో? ఎవరు ఉన్నారు నాకు నా జీవితమందు? హల్లెలూయా. నేను అనుకుంటాను, ఒకవేళ ఈ ముగ్గురు జ్ఞానులు అరణ్యంలో, ఆ ఎడారి ప్రాంతంలో నిన్ను చూడాలి, నిన్ను చేరాలి. 100 మైళ్ళ ప్రయాణం, ఒక రోజుల ప్రయాణం అయిపోయినది కాదు వీళ్ళ ప్రయాణము. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగా పశువుల పాకలో పుట్టినట్టున వచ్చేసినటువంటి పరిస్థితులు కాదు అది. కొన్ని 100 మైళ్ళు ప్రయాణం, రాత్రి పగల్లో నెలలు దాటిపోయిందంట. మన ప్రయాణం ఎలాగుంది? మన ప్రయాణం ఎలాగుంది? వారు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి తల్లి అయిన మరియను చూశారు, శిశువు అయినటువంటి యేసుని వారు చూశారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే వాళ్ళ యొక్క నిర్ణయము, వారి యొక్క తీర్మానము ఎటువంటిదంటే యేసు ప్రభు వారిని చూడాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని చేరాలి. ఇది ఈ రోజున క్రైస్తవుల యొక్క తీర్మానం ఇలాగుండాలి. నేను మధ్యాకాశంలోనికి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కలుసుకుంటాను అనే తీర్మానం నీకుందా? మనము సరైనటువంటి నిర్ణయాలు జీవితంలో తీసుకోకపోతే, చాలామంది నిర్ణయాలు ఎలాగ ఉంటుందో తెలుసా? తీర్మానాలు, నిర్ణయాలు ఎలాగ ఉంటుందంటే, ఈ రోజు నుంచి నేను తాగను, ఈ రోజు నుంచి నేను తిరగను, ఈ రోజు నుంచి ఎక్కువగా ఫోన్ చూడను, మళ్ళీ ఫోన్కి వెళ్తాం. మన తీర్మానం అనేది చాలా గట్టిగా ఉండాలి. తాడో పేడో తెగిపోవాలి మనకి. వీళ్ళు 100 మైళ్ళు ప్రయాణం చేశారంటే వర్షాలు రాదా? ఈ ఎండలు, ఇటువంటి చలికాలాలు, వీటన్నిటిని కూడా వారు ఏం చేశారు తెలుసా? ఎదుర్కొంటూ వెళ్ళారు. ఈ రోజున నువ్వు వెదకనివ్వకుండా, నువ్వు యేసును చేరనివ్వకుండా, మనుషులు కావచ్చు, రకరకాలైనటువంటిది కావచ్చు, వాటిని నువ్వు గెలవాలి, వాటిని ఓడించాలి. యవనస్తులారు చెప్తున్నాను, నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి చెప్తున్నాను, 18 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటితే వయసు ఎలాగ ఉంటుందంటే గుర్రం పరుగులు ఆడితే వాళ్ళ బ్రతుకు. యవనస్తుల జీవితాలు ఎలాగుంటుంది వాళ్ళ పరుగు? 12 సంవత్సరాలు దాటిన తర్వాత 18 సంవత్సరాల వరకు వారిని ఎవరు కూడా కట్టడి చేయలేరు. పిల్లరా, గుర్రం ఎలా పరిగెడుతుంది? ఎలా పరిగెడుతుందిరా? సుల పరిగెడుతుంది, స్పీడ్ పరిగెడుతుంది. అది పక్కకు తొలగిపోకుండానట్లుగా ఆ పరుగులో దాని కళ్ళుకి గంతులు కడతారు. నీ పిల్లలకి ఈ గంతులు కడితే వారు పక్కకు తిరగరు. వారి యొక్క కళ్ళకి పాత నిబంధన అనే ఒక కన్ను గంతులు, క్రొత్త నిబంధన అనబడినటువంటి ఒక కన్ను గంతులు కడితే వారు లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరగరు. ఈ రోజున చాలామంది యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారిని తల్లిదండ్రులు కాదు, పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళకి అదుపు చేయలేరు. వారికి అదుపు చేయాలంటే ఇది మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక.
పోలీసు లాఠీలు కూడా వాళ్ళకి మార్చదు. కానీ ఈ ప్రేమలో పడిపోయినటువంటి వాడు ఎప్పటికి కూడా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యవ్వనస్తులారా, మీరు యవ్వన కాలంలో మీరు దేవుణ్ణి పట్టుకుంటే, యవ్వన కాలంలో ఈ లోక సంబంధమైనటువంటి పరుగులు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి పరుగు ప్రయాణాలు ఉంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి గర్విస్తారు. దేవుడు బలా నమ్మకస్తులైనటువంటి దాసుడని వారికి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము తల్లిదండ్రులుగా ఉన్న మీరు కలిసి ప్రార్థన చేయండి. భార్యాభర్తలు సమస్యల్లో ఉన్నారా? ఆర్థికమైనటువంటి పరిస్థితులు మారిపోయిందా? ఆరోగ్యం క్షీణించిపోతుందా? కుటుంబంలో సమాధానం లేదా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఉన్న పాటున మీ ఇంటిలోనే మీరు కలిసి ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. కుంగిపోయి కృషించిపోయి నువ్వు ఏడవటం కన్నా ఒంటరిగా దేవుని దగ్గర నువ్వు ఒంటరిగా గడిపితే నువ్వు ఊహించకపోయిన కార్యం దేవుడిని పట్ల జరిగిస్తాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. పిల్లరా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు అంటే పిల్లరా, అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఏమి కోరుతున్నాడు? ఈ క్రిస్మస్ ఆరాధన మన దగ్గర నుంచి చెప్పండి. వాక్యం ఏంటి మాట్లాడుతుంది? క్రిస్మస్ అంటే దేవుణ్ణి యథార్థమైన హృదయంతో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి దేవుడికి. అందుకని మనం ఎక్కువగా ఆరాధన చేయాలి. ఇంటి దగ్గర ఉన్న ఆరాధన చేసుకో. నీకు వచ్చో రాకపోయినటువంటి పాటలు పాడు. ఇక్కడ ఆరాధనలో పాడుతున్నటువంటి పాటలు పాడు. నీకు కట్టులుగా ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే బంధకాలుగా ఉందో అదంతటదే సంఖ్యలుగా తెగిపోతుంది ఒక రోజున. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎన్నో విషయంలోకి వచ్చాము. 1, జ్ఞానులు ప్రయాణం చేశారు. 2 వారు ఏం చేశారంటే పిల్లరా, జ్ఞానులు లేఖనాలు వెరిగినటువంటి వారు. 3 శిశువు అయినటువంటి యేసును తల్లి అయినటువంటి మరియను చూసి వారు పూజించి ఆరాధించారని రాయబడింది. 4 విషయంలోకి వస్తున్నాను. జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. జ్ఞానులు తమ పెట్టులు చదువుతారమ్మా? అమ్మ చదువుతారు కొంచెం. వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితలైరి. ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలోకి రాలేదు. పశువుల పాకలో నుంచి యేసు ప్రభు వారు తల్లి అయిన మరియ యోసేపులు ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళు వచ్చేసరికి. అందుకే కొన్ని నెలలు దాటిపోయింది వీరు వచ్చేసరికి. అప్పుడు జ్ఞానులు ఇంటిలోకి వచ్చి చదువుతారా? తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఏమిప్పారు? యేసును ఆరాధించడం అంటే నీ హృదయం అనే పెట్టే విప్పాలి. చెప్పండి, చెప్పాలి. ఏంటి మన ఇంట్లో పెట్టి లేదా? ఇప్పుడైతే ఫ్యాషన్ వచ్చి బీరవాళ్ళు వచ్చింది, కానీ ఏంటి ప్రతి ఇంటిలో పెట్టే. కానీ ఇక్కడ జ్ఞానులు తమ పెట్లు అంటే 3 పెట్లు తెచ్చుకున్నారండి. ఏం తెచ్చారు? 3 పెట్లు తెచ్చారు. ఆ 3 పెట్టులో ఉన్నటువంటి వస్తువుల కోసం వివరించి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 1 నీ జీవితంలో లేక నీ హృదయంలో నీ పెట్టి ఇప్పితే ఎవరున్నారు? జాగ్రత్తగానండి, ముగించేస్తాను. ఇక్కడ జ్ఞానులు తమ పెట్టెలను విప్పి, నీ హృదయాన్ని దేవుని కొరకు విప్పితే నువ్వు తెరువు. నీ హృదయం అనే తలుపును తడుచున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నీ హృదయం అనే పెట్టెలో ఏముండాలి తెలిసి ఇక్కడ 3 విధానమైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు. యేసు ప్రభువు పుట్టేటప్పుడు 3 విధానాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోలము. కాబట్టి నీ హృదయములో, నీ పెట్టెలో, నీ హృదయం అనే పెట్టెలో ఈరోజు నీ విప్పితే ఏముంది? అబద్ధాలు ఆడుతున్నావా? మోసం చేస్తున్నావా? గొడవలు వేరే కుటుంబాల్లో పెట్టేస్తున్నావా? లేక అంధకార సంబంధమైనటువంటిది నీ హృదయం అనే పెట్టెలో ఆవరించి ఉన్నదా? మన హృదయంలో ఉండవలసింది ఏంటో తెలిసి ఇంకొక 7 విషయాలు చెప్తాను. అంటే వివరించను కానీ 7 విషయాలు చెప్తాను. వివరిస్తే చాలా టైం పడుతుంది. 1, మన హృదయాల్లో ఉండవలసింది ఏంటో తెలుసా? క్రైస్తవులుగా క్రీస్తును ఆరాధించినటువంటి మన జీవితాల్లో ఏముండాలి తెలుసా? 1, మన హృదయాల్లో విశ్వాసం ఉండాలి. 2, మన హృదయాలలో, మన జీవితంలో ప్రార్థన ఉండాలి. 3, పిల్లలు మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. 4, మన జీవితాలలో పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. 5, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల పట్ల మనుషులు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వివరించడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 7 విషయాలు చెప్తాను. మన హృదయంలో ఏముండాలి తెలుసా? వారు తమ పెట్టెలు ఇప్పేటప్పుడు 3 వస్తువులు వారు తీశారు. ఈ రోజున దేవుని బిడ్డ, నీ హృదయంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. నీ జీవితంలో ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. కొంతమంది, చాలామంది క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు కానీ వాళ్ళకి విశ్వాసమే లేదండి. దేవుడు కార్యం చేస్తాడు నమ్మరు వాళ్ళు. ఏదో దేవుడు మేలు చేస్తాడులే అనుకొని వస్తారు కానీ దేవుడు నా జీవితాన్ని మార్చగలరు, నన్ను మోక్షానికి తీసుకెళ్ళడానికి విశ్వాసం మాత్రం ఉంచలేకపోతున్నారు. ఎన్నైందండి? 1, విశ్వాసం ఉండాలి నీ హృదయంలో. 2, ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. 3, వాక్యం ఉండాలి. 4, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. 5, కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరి పట్ల? దేవుని పట్ల ఉండాలి. నీ తోటి పొరుగు వారి దగ్గర కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి మనం. దేవా, నా జీవితాన్ని నువ్వు మార్చావు, నాకు రక్షణ ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి పిల్లల్ని ఇచ్చావు, మంచి భర్తనిచ్చావు, మంచి గృహాన్ని ఇచ్చావు అని దేవుడికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు చెప్తుండాలి. థ్యాంక్స్ ప్రభా, నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు, ఈ లోకాన్ని చూసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. కొంతమందికి కళ్ళు లేదు పిల్లరా, కొంతమంది నడవలేరు పిల్లరా, కొంతమంది వినలేరు పిల్లరా. ఈ రోజున ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఒక రోజున ఒక ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత లంచం తీసుకోవడం మానేశాడు. లంచాలు తీసుకోవడం మానేశాడు. అప్పటి నుంచి ఆయన కష్టాలు వచ్చేది. లంచం నుంచి బాగా డబ్బు వచ్చేది. ఎప్పుడైతే లంచాలు తీసుకోవడం రావటం మానేశాడో కొంచెం శ్రమలు వచ్చింది. కనీసం జోడ్లు కూడా కొనుక్కోవడానికి ఆయనకు అవకాశం లేకపోయింది. ఒక రోజున మందిరానికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉన్నాను, లంచం నేను తీసుకోకుండా బ్రతుకుతున్నాను ప్రభా, కనీసం ఈ రోజున నాకు కాలుకు జోడ్లు కూడా లేదు ప్రభా అని ప్రార్థన చేసుకొని లేచేటప్పుడు చర్చిలో నుంచి 2 కాళ్ళు లేని వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. కానీ ఈయనలాగానే ఒక కాలు లేదని ప్రార్థన చేయటం లేదు. ఈయన అనుకున్నాడు, మరలా మోకరించాడు, ప్రభా నాకు జోడులు లేకపోయినా పర్లేదు, 2 కాళ్ళు ఇచ్చా ప్రభా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనము కృతజ్ఞులుగా ఉండాలి. పొందినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఉన్నటువంటి ఆరోగ్యం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక నూతనమైనటువంటి దినంలో నేను అడుగు పెడుతున్నానంటే అది దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతిరోజు మనం చెప్పాలి. ఉదయాన్నే లేచిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవా, మరొక నూతనమైనటువంటి దినంలో నేను సజీవంగా నన్ను నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అని చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏముందని మనకి ఒకేలాగా ఉంటున్నాం. ఎన్ని దినాలు మారినా ఏం ప్రయోజనం? నువ్వు మారటం లేదు. దినం మారితే ప్రయోజనం లేదు. ఒక్కసారి నీ హృదయం విప్పి దేవుడి దగ్గర చెప్పు, ప్రభా నిన్నటి దినాల్లో ఉన్నవారు ఈ రోజు లేరు. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వారు, స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి వారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు. ఒకసారి మీరు న్యూస్ చూస్తే తెలుస్తుంది ఇదంతా కూడా. ఒక సెకండ్కి ప్రపంచంలో ఎంతమంది చనిపోతున్నారో ఆ సంఖ్యలో నేను లేనందుకు దేవానికి స్తోత్రం ప్రభా, ఆ సంఖ్యలో నాకు ఉంచకపోయినందుకు నీకు స్తోత్రం ప్రభా అని మనం చెప్పాలి పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డరా, ఆరోదిగా మన హృదయం అనే పెట్టెలో ఏముండాలి తెలుసా?
తగ్గింపు ఉండాలి. చెప్పండి, తగ్గింపు జీవితం ఉండాలి. మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నా, మనం ఎంత హెచ్చించబడినా, మనము ఏమై ఉన్నామది దేవుని కృప. ప్రైజ్ గాడ్. తగ్గింపు జీవితం నీ హృదయంలో, నీ జీవితంలో ఉండాలి. 6-7 విషయంలోకి వస్తుందని పిల్లరా, యేసు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే నిరీక్షణ ఉండాలి మనలోని. మరి ముఖ్యంగా చాలా ప్రధానమైనటువంటి విషయం ఇది. ఈ 7 నీ హృదయం అనే పెట్టెలో ఉండాలి. 1, వారు తమ పెట్టెలను ఇప్పారు. నువ్వు పెట్టి ఇప్పకుండా, పెట్టి కప్పుకుంటే ప్రయోజనం లేదు. అర్థమవుతుందండి? చాలామంది పెట్టి తెస్తున్నారు, పెట్టితోటి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పెట్టి ఇప్పో, పెట్టి ఓపెన్ చేయి, నా యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు ఊహించకపోయినట్టు నువ్వే మారిపోయావు. ఇలాగా ఎవరు మార్చాడు? దేవుడు మార్చాడు. కానీ మీరు దేవుని దగ్గర అడిగే విధానం తెలియటం లేదండి. కొన్ని స్నేహాలు మీకు పాడు చేసేస్తుంది. ముఖ్యంగా మీ రోజున మీరు ఎంతగానో నాకంటే భక్తి పరులు అయిపోవాలి మీరు. కారణం, మీ సహవాసాలు బాగలేదు. భక్తి కలిగినటువంటి వారు, పరిశుద్ధ జీవితం కలిగినటువంటి వారు, నమ్మకమైనటువంటి వ్యక్తులతో ఉండండి. మీ కుటుంబాలు బాగుంటుంది, మీరు బాగుంటారు, మీరు ఇతరులకు ఇచ్చేవారుగా ఉంటారు. ఇతరుల దగ్గర ఎవరో ఏదో సాయం చేస్తారో మీరు చూడరు. ప్రైజ్ గాడ్. కాబట్టి 1, ఆ 3 జ్ఞానులు 3 వస్తువులు తీసుకొచ్చారు. ఒకటేమో బంగారము. బంగారము దైవత్వానికి గుర్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దైవత్వానికి బంగారము గుర్తయి ఉన్నది. బంగారం ఇంకొకటి చెప్పాలంటే రాజరికానికి గుర్తు, రాజులకు గుర్తు. అందుకే ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. యూదులు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా అని అడిగారు. అవును, ఆయనది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఇక్కడ రాజకీయాలు చూడండి. ఏ నాయకుని వల్ల ప్రజలు మేలులు, నెమ్మది, సమాధానం పొందుతున్నారంటే లేదు పిల్లరా. ఇసుకుపోయాము ఈ ప్రభుత్వాల వల్ల మనము, మానవులుగా ఉన్న మనము. కానీ ఒక రాజ్యం వస్తుంది పిల్లరా. ఆ రాజ్యంలో దొంగలు ఉండరు, లంచగొండితనం ఉండదు పిల్లరా, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఉండదు. 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరిగిస్తాడు దేవుడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు. తన పరిశుద్ధ సంఘముతోటి దేవుని ప్రజలతోటి సంఘము వెత్తబడిన తర్వాత భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది పిల్లరా. ఈ లోక ప్రభుత్వాల వల్ల మనుషులు విసిగిపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎలాగుంటారో తెలుసా? అక్కడ మనుషులు సింహం కలిసే ఆడుకుంటారంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ వాతావరణం ఉండదు ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి వాతావరణం, భూ వాతావరణం అంతా కూడా మారిపోద్ది. మొత్తం అంతా కూడా అది మహిమ కలిగినటువంటి ప్రదేశము, నూతన ఆకాశము, నూతన భూమి. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యముతో వచ్చేటప్పుడు ఆ రాజ్యములో మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. మనము మరణించిన తర్వాత మరొక లోకం మన కొరకు ఎదురు చూస్తుంది. అక్కడికి వెళ్ళటానికే దీంట్లో దేవుడు ఒక మ్యాప్ రాశాడు. ఇటు బాబు, ఒక మీటింగ్కి వెళ్ళాం మనం. ఏ ఊరు బాబా? నువ్వు వచ్చావు, శ్మశానంలోకి వెళ్ళాగాం కదా. ఏ ఊరు అదే? గర్భం అండి. గర్భం వెళ్ళిపోయాం. ఆయన అన్నాడు, బాబు వచ్చాను టైం అయిపోతుంది వచ్చానంటే, అడ్రస్ చెప్పానంటే 2 తాటి చెట్ల నుంచి ఒక దారి ఉంటుంది, 2 తాటి చెట్లు ఎక్కడ కనిపిస్తా అక్కడ నువ్వు బండి తిప్పమన్నాడు. తిప్పేస్తే మామిడి తోటలో నుంచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ఒక మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఆగామండి. రాత్రుల్లో కాలుతున్న సవాలు దెబ్బలు తిన్నగిల్లి అక్కడ ఆపాను కారు దిగి చూసేసరికి చుట్టూ సమాధులు కనిపిస్తుంది. సవాలు కాలుస్తున్నారు, పొగలు వస్తుంది, కాలిపోయినటువంటి పొగలు అక్కడ ధూపాలు. ఈయనేది భయపడిపోయాడు, ఈయన భయపడిపోయారు. గూగుల్ మ్యాప్ ద్వారా 4 డాక్టర్లు చనిపోయారు బెంగళూరులోనే కిందటి సంవత్సరం ఇలాగ వర్షాకాలంలోనే. అర్థమవుతుందా? గూగుల్ మ్యాప్ అయినా తప్పుదారి చూపించవచ్చు, కానీ ఈ మ్యాప్ ఉంది చూసారా,
దేవుని దగ్గరికి వెళ్ళే దారి చూపిస్తుంది. అది దీంట్లో ఎప్పుడు తప్పుత్రోవ ఉండదు. నీతి మార్గము నడిపిస్తాడు దేవుడు. పచ్చిక గల చోట్లను నువ్వు పరుండు చేస్తాడు నిన్ను. నీతి మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చానన్నాడు. 2 దారి చెట్ల మధ్య తిన్నగా వచ్చానంటే తిన్నగెళ్తే అక్కడ ఏముంది? అక్కడ శ్మశానం ఉంది. బండి తిప్పుకోవడం లేదు. ఇంక అటు ఇటు వెళ్తాడు. సవాల్ దెబ్బలా కనిపిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని అనుసరించిన వారు ఏ కుటుంబం నాశనం అయిపోలేదు పిల్లరా. దీనిని అనుసరించిన ప్రతి కుటుంబము కూడా పచ్చని కాపురాలు వాళ్ళది. దేవునికి స్తోత్రం చెప్పండి. బంగారం దేనికి గుర్తు? రాజరికానికి, దైవత్వానికి గుర్తు. రెండో వ్యక్తి ఏం తెచ్చాడు తెలుసా? సాంబ్రాణి. ఇది మనకు అందరికీ బాగా పరిచయం. ఎక్కడ సిగ్నల్ వేస్తే అక్కడికి వచ్చి వేస్తున్నారు. హ్యాండిల్ బార్ మీద వేస్తున్నారు, ఇంజిన్ల మీద వేసేస్తున్నారు. సాంబ్రాణి పిల్లరా, యేసు క్రీస్తు యొక్క భూలోక జీవితంలో పరిశుద్ధుడిగా బ్రతికాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్త విను. సాంబ్రాణి యొక్క రంగు ఎలా తెలుపో నా యేసయ్య ఈ 33.5 సంవత్సరాలంతా కూడా పాపం లేనివాడిగా బ్రతికాడండి. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. సాంబ్రాణి ఎలాగైతే తెలుపో యేసుక్రీస్తు యొక్క జీవితాంతం వరకు కూడా ఈ భూలోకంలో పరిశుద్ధుడిగా బ్రతికాడు. సాంబ్రాణి యొక్క వాసన సువాసన. కొంతమంది జుత్తుకు పట్టేస్తారు, జుత్తుకి ఇది బాగా పెరగాలని, వాసన రావాలని. సాంబ్రాణి సువాసన కలిగినటువంటిది. యేసు క్రీస్తుని ఎరగక ముందు అంట మనము దుర్వాసన కలిగినటువంటి వారం అంట. చెప్పండి. మన మరణపు వాసన తీసివేసి జీవపు వాసన ఆయన మనకు అనుగ్రహించడం. ఆయన ఎవరు అంటుకున్న సువాసనే. ఒక ఆమె రక్తస్రావ రోగముతో స్కిల్టన్ అయిపోయింది. ఆమె చావు కోసం ఎదురు చూస్తుంది. ఉన్న డబ్బంతా కూడా మంత్రగాళ్ళకి, హాస్పిటల్కి, వైద్యానికి ఖర్చు పెట్టింది. ఇంట్లో నుంచి గెంటిశారు ఆవిడకి. ఇంక నువ్వు రేపు మా చెత్తావు, నీతో పడలేమనుకుని వదిలేశారు ఆవిడకి. ఆవిడే ముసుగేసుకొని రోడ్డు మీద ఒక కాలువ గట్టు దగ్గర కూర్చొని మరణం కోసం ఎదురు చూస్తుంది. నా ప్రభు ఆ దినాన్న ఆ మార్గం గుండా వెళ్తునేటప్పుడు ఆమె అనుకున్నది, నా యేసయ్య వస్త్రాలు ముట్టుకుంటే చాలు. ఎక్కడ నిలబడుతుంది ఆవిడ? స్కిల్టన్ లాగా ఉంది, అస్థిపంజరం లాగా ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో నుంచి అనేకులను తోచుకుంటూ పడుతూ లెగుస్తూ పడుస్తూ లెగుస్తూ యేసు ప్రభు వారి యొక్క వస్త్రం వెనకాతల నుంచి ఇలా ముట్టిందండి. తనకున్నటువంటి రోగమంతా కూడా, ఆ రోగమంతా కూడా సంపూర్ణంగా దేవుడు స్వస్థతనిచ్చాడు. పిల్లరా, దేవునికి మహిమ. ఆయనకు ముట్టుకుంటే స్వస్థత, ఆయనకు రాసుకుంటే సువాసన. ప్రైజ్ గాడ్. పిల్లరా, పరిశుద్ధమైనటువంటి జీవితం మనకి. మన మరణపు వాసన తీసివేసి ఏ వాసన ఇచ్చాడు మనకి? ఏ వాసన? యేసుని కలుసుకున్నటువంటి వారు, యేసుని రాసుకున్నటువంటి వారు ఏ వాసన తెలిసే వాళ్ళకి చెప్పాలి. జీవపు వాసన. బాగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వారు చదివినటువంటి సబ్జెక్టును మర్చిపోకుండా జ్ఞాపక శక్తి పెరగటానికి జాస్మిన్ యొక్క సెంటు వాడితే వాళ్ళకి 15% జ్ఞాపక శక్తి పెరుగుతుందంట అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓపెన్ చేసి ఉంచుకున్నారనుకో, అది వాసన చూస్తూ చదువుకుంటే ఒక 15% చదివినటువంటి సబ్జెక్టు బుర్రకెక్కుతుంది. కానీ నా యేసయ్యను అంటుకున్నావా, రాసుకున్నావా, నీ భాష మారిపోద్ది, నీ రంగు మారిపోద్ది. ఏ రంగు? హృదయాంతరపు రంగు. దేవునికి స్తోత్రం. 4వ విషయం చెప్పి ముగిస్తున్నాను పిల్లరా. 3వ విషయం చెప్పి ముగిస్తున్నాను. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒకటేమో బంగారం, 2, 3 చదవండి ఒకసారి. సాంబ్రాణి సువాసన కలిది, సాంబ్రాణి తిరుపు కలిగినటువంటిది. తమ పెట్టెలు విప్పి బంగారము
సాంబ్రాణిని బోళము ఎవరు వాడతారో తెలుసా? మృతులైనప్పుడు చనిపోతారు చూసారా? హల్లెలూయా. బోళము అనేది పిల్లరా యేసుక్రీస్తు యొక్క మరణానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటప్పుడు అరిమత్తయి యోసేపు, చదువుతారా? యోహాను 19:39. ముగించుతున్నాను, లాస్ట్కి వస్తున్నాను. యోహాను 19:39, 40. నికోదేము కూడా ఏం తెచ్చాడు? బోళముతో కలిపిన అగరు రమారమి. ఎందుకు తెచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు యొక్క దేహమును, చదవండి, అంతటా యేసుక్రీస్తు యొక్క దేహం మీద ఈ యొక్క బోళమును పూసి దేవునికి స్తోత్రం. అంటే మరణానికి గుర్తు, యేసుక్రీస్తు యొక్క మరణానికి గుర్తు. ఆయన మరణించడం ద్వారా దేవునితో మనకు సమాధానం కలిగింది. లేకపోతే దేవునికి మానవుడికి సమాధానం లేదు, పాపంలో ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క మరణం అనేది పరలోక రాజ్యానికి భూమికి ఒక నిత్యన లాంటిది. చెప్పండి, యేసుక్రీస్తు యొక్క మరణము పరలోక రాజ్యానికి భూమికి ఒక నిత్యన వంతెన లాంటిది. మనందరి పక్షాన దేవుడు మరణించాడు. అయితే పిల్లరా, మనం మరణించినా మరలా బ్రతుకుతాము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మనం చేసినటువంటి తప్పిదములు, పాపములు బట్టి మనకు రావలసిన శిక్షను తన మరణము ద్వారా ఆయన ఏం చేశాడంటే మన రుణాన్ని తీసివేశాడు. ఆయన మన రుణాన్ని కొట్టివేశాడు. మానవుడు చేసినటువంటి పాపపు అప్పును ఎవరు చెల్లించగలరు? ఏమిచ్చి నువ్వు ఆ పాపపు రుణాన్ని పోగొట్టుకోగలవు? కానీ యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టి నీ పాప రుణాలని చెల్లించాడు. కాబట్టి పిల్లరా, జ్ఞానులు ప్రమాదానాలు పొంచి ఉన్న వారు ఆగిపోలేదు. వారి తీర్మానం సరైనటువంటిది. వారు యేసును కలుసుకున్నారు. నీ తీర్మానం, నీ నిర్ణయం ఎలాగ ఉండాలో తెలుసా? రేపు మధ్యాకాశములో నా యేసును కలుసుకుంటాను అన్నటువంటి సరైనటువంటి తీర్మానము, నిశ్చయత నీకు అవసరం. తల నుంచని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.